కిరణ్ గారు, డిఎస్సి అభ్యర్థి. రైట్ కిరణ్ గారు, ఏంటి సార్ మీకు ఏం అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఏం జరిగింది మీ విషయంలో? సార్ చాలా అన్యాయాలు జరిగాయి సార్. అయితే ఏంటంటే ఎలా అయిపోయిందంటే రోజు మేము మీడియా చూడడానికి నెక్స్ట్ ఏంటంటే అంటారు ఈ యూట్యూబ్ లోని వీడియోస్ ఇవన్నీ చూస్తా ఉంటే ఇక్కడ మేము ఏమైతే బాధ చెప్పుకోవడం కోసం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము చాలా మందిని కలవడానికి అంటే అధికారుల్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ ని నెక్స్ట్ ఏంటంటే అంటారు కమిషనర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కిలోమీటర్ దూరం నుంచి మమ్మల్ని డిఎస్సి అభ్యర్థి అంటే ఎంట్రన్స్ ఇవ్వకుండా పంపించేశారు. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో అవకాశం ఇచ్చి ఆయన కలవడానికి మేము ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఆయన సరే ఏంటి మీ బాధ అని చెప్పి అడిగినప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ లోకల్ నాయకుల ద్వారా మేము ఆయన కలవడం కోసం అప్రోచ్ అయ్యాం. మేము రిక్వెస్ట్ చేస్తే మేమేమని అడిగామంటే సార్ మీరు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించండి, ఆయనకి మా ప్రాబ్లమ్స్ చెప్తాం, ఆయన పర్సనల్ గా వింటే ఆయనకు ఒక ఐడియా వస్తుంది, సో కాబట్టి దయచేసి మీరు కొంచెం కల్పించండి అని మేము ఎంత రిక్వెస్ట్ చేస్తే చాలా టైం తీసుకొని మరి ఏం మాట్లాడారు ఏంటో తెలీదు. వన్ ఫైన్ డే దే అలౌడ్ us. మా బాధ చెప్పుకోవడానికి మా బాధ వినడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చారు. వెదర్ ఆయన అది దట్ వాస్ వెరీ హ్యాపీ టు హియర్ యాక్చువల్ చెప్పాలంటే. అయితే తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో, ఎవరైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటున్నారో, ఎవరైతే మేము అన్యాయం అయిపోయామని రోడ్లు ఎక్కుతున్నారో వాళ్ళంతా ఒక పేటిఎం బ్యాచ్ అన్నట్టుగా ఎల్లో మీడియా క్రియేట్ చేస్తుంది. ఎల్లో మీడియా అని కాదు సార్. అండ్ యాక్చువల్గా ఏంటంటే వీడియోస్ నేను చూస్తాను. మేము మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆ రోజు వీడియోలో ఎవరెవరైతే ఆయనకి జగన్ సార్ కి ప్రాబ్లమ్స్ చెప్పున్నారో వాళ్ళకి సంబంధించి టార్గెట్ చేసి అంటే వాళ్ళ తాలూకా స్పెసిఫిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక రిప్లై ఇస్తున్నారు. ఏదో కమిషనర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కానీ విషయం ఏంటంటే అంటే మీకు అందులో ఒక విషయం నేను ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మేము ఏమన్నామంటే సార్ ఇది ఎగ్జామినేషన్ సెంటర్ లో మాస్ కాపీయింగ్ అయిందండి, కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ పరీక్షించండి. ఎందుకంటే ఒక అయాన్ సెంటర్ కి నేను ఎగ్జామ్ రాశాను, అదే అయాన్ సెంటర్ లో నేను ఎగ్జామినేషన్ కి సంబంధించి సీసీ ఫుటేజ్ అడిగితే సీసీ ఫుటేజ్ లేదు అని గవర్నమెంట్ రెస్పాన్స్ ఇచ్చింది అని ఈ విషయాల కోసం మాట్లాడితే కమిషనర్ గారు ఏమంటారు అంటే అయాన్ సెంటర్ తాలూకు క్రెడిబిలిటీ గురించి మాట్లాడతారు ఆయన. ఇప్పుడు అయాన్ సెంటర్ తాలూకు క్రెడిబిలిటీ అందరికీ తెలిసిందే, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇట్ ఈస్ కంప్లీట్ డెడికేటెడ్ ఏంటంటారు ఎగ్జామినేషన్ సెంటర్ అని. కానీ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ లో ఏం జరిగింది అనే దానికోసం సీసీ ఫుటేజ్ మనం అడిగితే మనం ఎలాంటి సెంటర్లు సెలెక్ట్ చేసాము, ఎలాంటి సెంటర్స్ కోసం మనం ఎగ్జామ్ కండక్ట్ చేసాము, దాని తాలూకు అయాన్ సెంటర్స్ తాలూకు క్రెడిబిలిటీ ఏంటి, సెంట్రల్ గవర్నమెంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఇక్కడ, ఇవన్నీ చెప్తారు. లేకపోతే ప్రాబ్లమ్ ఎవరిదైతే మాది మా ప్రాబ్లం ఎలా ఉన్నది, మాకు 1:1 లో లెటర్లు ఇచ్చినారో, కాల్ లెటర్లు ఇచ్చారు, మమ్మల్ని పిలిచారు అంటే దానికి ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నా పేరు చెప్పి కిరణ్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఈ కిరణ్ గారి కేసులోని ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట, 350 ర్యాంక్ వచ్చింది. కానీ విషయం ఏంటంటే ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఆయనకి ఫలానా చోట రావడం, ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఏం చదివేసినా అది మీడియాలో ఒకదాని కింద వస్తే ఒక న్యూస్ కింద వస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారు అనేది ఆయన చెప్తా ఉంటారు. చెప్పిన తర్వాత ఆ విషయాన్ని క్రాస్ క్వశ్చన్ చేయడానికి ఎవరున్నారు అక్కడ? కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫేక్ న్యూస్ ఏదో స్ప్రెడ్ చేశాను సార్. ఇప్పుడు సంబడి హ్యాస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ సో దట్ టు ఆస్క్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు కిరణ్ గారిని ప్రస్తావిస్తున్నప్పుడు ఎదురుకుండా కిరణ్ గారిని కూర్చోబెట్టి కిరణ్ మీరు చెప్పినా మీరు లేవనెత్తిన అంశం ఇది, మీకు ఆన్సర్ ఇది అని చెబితే కిరణ్ కి డౌట్ ఉంటే మళ్ళీ క్వశ్చన్ చేస్తారు కదా. కిరణ్ కి జరిగిన అన్యాయం అక్కడ చెప్తారు కదా అదే మీడియాలో. అదే కిరణ్ కి అన్యాయం జరిగిందని కిరణ్ అంటారు, లేదు మేము న్యాయం చేశాము కరెక్ట్ పద్ధతిలోనే వెళ్ళామని అధికారులు అంటారు. అక్కడ కిరణ్ ఉంటే డైరెక్ట్ గా మళ్ళీ క్వశ్చన్ చేసే అవకాశం ఉండేది కదా. సార్ అంటే ఒకసారి ఏకాంబరం గారు అని చెప్పి ఆయనకు సంబంధించి ప్రస్తావించి ఒక డైలాగ్ ఏదో చెప్తున్నారు, సంథింగ్ ఒక క్లారిఫికేషన్ అని. ఇప్పుడు ఆ వీడియోని చూసి గవర్నమెంట్ చాలా
ఎంతో గొప్ప పని చేస్తుంది. ఎంత క్లారిఫికేషన్ ఇవ్వడానికి నిజంగా ముందుకు రావడం చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ఎవరు ఎంత క్లారిఫికేషన్ ఇస్తారు, ఇన్నిసార్లు ఎందుకు క్లారిఫై చేస్తున్నా, వై వాట్ ఈస్ ద నెసెసిటీ టు గివ్ ఐ మీన్ సో మెనీ టైమ్స్ క్లారిఫికేషన్ అని సార్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒరిజినల్ గా నేను ఇప్పటికీ కూడా ఒకటే అడుగుతున్నాను, మీరు ఏది జరగలేదు, ఏ తప్పులు జరగలేదు అంటున్నారు. ఒక 10 మంది ఏంటంటారు అభ్యర్థులను పిలండి, మేము 10 మంది వస్తాము, మీరు ఎవరు కూర్చుంటారో కూర్చోండి, మేము అడిగిన ప్రశ్నలన్నీ డైరెక్ట్ గా లైవ్ లో పెడదాం, మీరు వాటికి మాత్రం సమాధానం చెప్పండి. ఓకే, ఇంకా మేము ఎప్పుడు కూడా జీవితంలో మరి అడగము, ఏ ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. అంతేగాని మేము ఒక ప్రశ్న అడుగుతా ఉంటే దానికి సంబంధించి వేరే రెస్పాన్స్ చేస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కోసం స్పోర్ట్స్ కేటగిరీలో ఫిల్ చేశారు సార్, దాని వల్ల నాకు అన్యాయం జరిగింది అని అంటే, ఈయన డిస్ట్రిక్ట్ ఆడినాడు, ఈయన స్టేట్ ఆడినాడు, ఈయన పార్టిసిపేట్ చేయలేదు, ఈయన మెరిట్ లిస్ట్ వచ్చింది. స్పోర్ట్స్ కేటగిరీలో మీరు జాబ్ ఫిల్ చేసిన వాడికి బేసిక్ క్వాలిఫికేషన్ పాస్ అయ్యాడా? డిఎస్సి రాయాలంటే వాడికి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో వాడు ఫస్ట్ డిగ్రీ పర్సూ చేసి ఉండాలి ఒకటి, లేదా ఇంటర్మీడియట్ మీద టీటీసీ చేసి ఉండాలి, లేదా డిగ్రీ మీద బీఈడి చేసి ఉండాలి, లేదా ఏంటంటారు బీపీఈడి చేసి ఉండాలి. లేకపోతే ఒకళ్ళు బీఈడి చేసాడు అనుకోండి, ఆయన టెట్ రాసి ఉండాలి, టెట్ రాసిన తర్వాత డిఎస్సి రాసి ఉండాలి. ఇవి బేసిక్ క్రైటీరియా, అంటే ఎలిజిబిలిటీ బేసిక్ క్రైటీరియా ఇది. ఉద్యోగాలు వచ్చిన స్పోర్ట్స్ కేటగిరీలో ఉద్యోగం వచ్చిన వాళ్ళతో మాకు ఈ రకంగా ఉద్యోగం వచ్చిందని ఒక ప్రెస్ మీట్ పెట్టించమనండి, వాళ్ళ ధైర్యం ఉంటే. సార్ వాళ్ళందరూ కూర్చోబెట్టి పెట్టేస్తారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే మీటింగ్స్ అవుతా ఉన్నాయి. ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళందరికీ మీరు ఏ గవర్నమెంట్ అయితే మీకు ఎగెనిస్ట్ గా మీ ఏంటంటారు మీకు మాట్లాడుతూ ఉందో, మీరు అందరూ ఎంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాటికి సంబంధించి ఇక్కడ మిగతా వాళ్ళకి అన్యాయం జరిగింది, ఎవరెవరికి అన్యాయం జరిగింది అన్నదే ప్రధానమైన అంశం. సార్ ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నేను అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. నేను అడిగిన ప్రశ్న క్లారిఫికేషన్ ఇస్తే చాలు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మీకు ఎగెనెస్ట్ గా మీరు చెయ్యండి. ఇప్పుడు అందరితో ఎగ్జామ్ రాసాము, ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్ రాసి ఇంకా ఒక్క నిమిషం సార్, ఇంకా చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డాట్స్ వచ్చినాయి సార్ వాళ్ళకి. ఎగ్జామినేషన్ పేపర్ ఫిల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి డాట్స్ వచ్చాయి. వాళ్ళు షీట్ తీసుకుంటే అనకూడదు, కానీ ఆన్సర్ షీట్ లో చూస్తే వాళ్ళకి డాట్స్ ఉన్నాయి. మైనస్ మార్కులు లేనాడు క్వశ్చన్స్ ఎందుకు వదిలేస్తాడు సార్? కరెక్ట్. అలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఏ పెట్టిన వాళ్ళకి బి పెట్టాలి అలా మారిపోయిన ఉన్నారు. రైట్, వస్తాను సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ పుణ్యశీలి గారు,